శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల స్వాధీన ప్రక్రియ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగగా, మరోవైపు హైడ్రా అధికారులు భారీ సిబ్బందితో గ్రామానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత టెన్షన్ గా మారింది. గత 5 రోజులుగా భూముల అంశంపై రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. తమకు సరైన హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం, పునరావాసం, భవిష్యత్ భద్రతపై స్పష్టత వచ్చిన తర్వాతే భూముల స్వాధీన ప్రక్రియ చేపట్టాలని రైతులు పట్టుబడుతున్నారు. భూముల స్వాధీన చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు బహదూర్గూడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు మాత్రం ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి, ప్రాజెక్టు అవసరాల కోసం వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రైతులు మాత్రం తమకు ఈ భూములపై హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. తమ వద్ద భూములకు సంబంధించిన పట్టాలున్నాయని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ముందుగా తమతో చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బహదూర్గూడ రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. రైతులకు న్యాయం చేయకుండా భూములు తీసుకోవడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణలో భాగంగానే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అభివృద్ది ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ హక్కులు, ప్రయోజనాలకు రక్షణ కల్పించిన తర్వాతే భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో అధికారులు, పోలీసులు, రైతుల మధ్య పరిస్థితి సున్నితంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల స్వాధీన ప్రక్రియలో ఈరోజు పెద్ద మొత్తంలో పబ్లిక్ రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు భూముల స్వాధీన ప్రక్రియ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగారు. గత 5 రోజుల నుంచి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వీళ్ళకి సరైనటువంటి సమస్య పరిష్కారం కాలేదంటూ మాత్రం నినాదాలు చేస్తూ రోడ్లపైన బైఠాయించడం జరిగింది. హైడ్రా అధికారులు భారీ సిబ్బందితో ఈ రోజు గ్రామానికి చేరుకొని అక్కడ ఈ రైతులకు సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సందర్భంగా ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ పోతుందో అదంతా కూడా హైడ్రా క్లియర్ చేసుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో రైతులు హైడ్రాని అడ్డుకొని అక్కడ నిలదీస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. గత 5 రోజులుగా భూముల అంశంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంటే తమకు సరైనటువంటి హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని ముందు నుంచి చెప్తున్నప్పటికీ ఈ రోజు హైడ్రా అధికారులను పంపి రైతుల్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తమ పట్టాలు ఉన్నటువంటి భూములు, ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఇప్పుడు సడన్ గా ఏదో ప్రాజెక్ట్ వస్తుందని ఆ ప్రాజెక్టు నిమిత్తం ఈ భూముల సేకరణ సరైనటువంటి పద్ధతిలో కాకుండా దౌర్జన్యంగా లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పరిహారం, పునరావాసం, భవిష్యత్తు భద్రత స్పష్టత వచ్చిన తర్వాతే భూములు స్వాధీన ప్రక్రియ చేపట్టాలంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భూముల స్వాధీన చర్యలో భాగంగా హైడ్రా అధికారులు బహదూర్గూడకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రైతులకు, హైడ్రాకు మరి ఇంకాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ప్రాజెక్ట్ అవసరాల కోసం వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఒక పక్క అధికారులు చెప్తుంటే నిబంధనల ప్రకారమే ప్రక్రియ సాగుతుందంటూ మాత్రం అధికారులు ఈ విషయాన్ని పేర్కొంటున్నారు. అసలు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అసలు కల్పిస్తారు, వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా వీళ్లకు ఆసరా ఏర్పాటు చేస్తారు, ఇవన్నీపై క్లారిటీ లేకుండా ఈ రోజు హైడ్రా అధికారులను పంపి నేరుగా భూములని ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వివిధ పార్టీ నాయకులు దీనికి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మద్దతు
ప్రకారంగా ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావం మద్దతు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. 5 రోజుల పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన స్పందించి వారికి నష్టపరిహారం విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు ఇంకాస్త గందరగోళానికి గురై ఈ రోజు హైడ్రా అధికారులు వచ్చినా వారిని అడ్డుకొని తమకు స్పష్టత వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి జరిగేదే లేదు, ఎన్నో ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈ రోజు సడన్ గా ప్రాజెక్టు పేరుతో స్వాధీనపరచుకోవడానికి వస్తే మాత్రం ఎంతటికైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాత్రం హైడ్రా అధికారులను హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది సునీత. అయితే రవితేజ, మరోపక్క అటు తమ భూములకు సంబంధించి అన్ని పక్కా పత్రాలు అన్ని ఉన్నప్పటికీ కూడా అటు అధికారులు ఏ రకంగా చెప్తున్నారు ఇది గవర్నమెంట్ స్థలం అని? అధికారులు మాత్రం వీటిని దౌర్జన్యం చేయడానికి కాదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా భూసేకరణ ప్రాజెక్టు సేకరించబోతా ఉందో అదే పద్ధతిలో రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా సేకరించి మళ్ళీ తిరిగి కేంద్రానికి పంపిన తర్వాత అప్పుడు కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఈ భూములని మేము వదులుకుంటాము. ఈ కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి భూములు ఈ ప్రాజెక్టుల పేరుతో ఇప్పుడు వదిలేస్తే తర్వాత తమ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు వీటినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి మా కుటుంబం ఇక ముందు రోడ్ల పనుల మీద అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూములని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి సాగు భూమి అనేది రైతులు లేదు, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి భూమి ఇన్ని రోజుల పాటు పట్టించుకోకపోవడంతో రైతులు వాటిని ఆక్రమణ చేసి దాని ద్వారా ఈ సాగు చేసుకుంటా ఉన్నారనేది మాత్రం అధికారుల నుంచి వస్తున్నటువంటి వాదనలు. ఇది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, వీటన్నిటిపై కూడా సర్వే చేసి రికార్డ్స్ అవన్నీ కూడా తేల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు హైడ్రా అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి వెంటనే బహదూర్గూడ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఎలాంటి యంత్రాలు గాని అధికార యంత్రాంగం గాని ఇక్కడ రాకూడదు, మాతో చర్చలు జరపకూడదు, మా డిమాండ్స్ పరిష్కరిస్తానని హామీ ఇస్తేనే మా ఊర్లోకి అడుగుపెట్టి ఈ ప్రాజెక్ట్ ని భూసేకరణ జరపాలి అంటూ మాత్రం రైతులు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అండ్ 62 ప్రభుత్వ భూమి 650 ఎకరాలు. సో దానిని మేము సెక్యూర్ చేసుకుంటున్నాము. ఇందులో కూడా మాకున్న సమాచారం మేరకు ఏంటంటే దాదాపుగా మా దగ్గర లిస్ట్ కూడా ఉంది, 400 పైన ఎకరాలు ఆల్రెడీ వేరే విలేజ్ల వాళ్ళకి అమ్మేసుకున్నది ఉన్నది. ఓకే, మేము ఫస్ట్ అక్కడి నుంచే బోర్డర్ వేసుకుంటూ సెక్యూర్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఇమీడియట్ గా మీ యొక్క ఫీల్డ్ లో మీ క్రాప్ ఉన్నా ఏం క్రాప్ ఉన్నా ఇమీడియట్ గా మేము డిస్టర్బ్ చేయట్లేదు, మేము సైడ్ ఫెన్సింగ్ వేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఇది కూడా ఈ 400 క్లియర్ గా ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. ఇనిషియల్ గా కూడా ఈ 400 ఎకరాలు ఏదైతే మనకి 4 నుంచి 450 ఎకరాలు చూపెట్టు